ఫిబ్రవరి 14 అంటేనే ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు గుర్తుకొస్తుంది. ఈ తేదీ దగ్గర పడితే యువతలో ఉత్సాహం పెరుగుతుంది. కొందరికి ఇది ఆనందంగా ఉంటుంది, మరికొందరికి మాత్రం కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున తన ప్రేమను చెప్పాలని చాలా మంది అనుకుంటారు. ప్రేమను మాటలతో చెప్పొచ్చు, కానీ చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ ఆనందం మరింతగా పెరుగుతుంది. మంచి బహుమతి ప్రేమను గుర్తుగా నిలిపేస్తుంది. ఎక్కువ కాలం గుర్తుండే గిఫ్ట్ ఇస్తే మీ ప్రేమ మరింతగా బలపడుతుంది. అయితే ఏ గిఫ్ట్ ఇస్తే ప్రత్యేకంగా ఉంటుంది, ఏవి ఎక్కువ కాలం నిలిచిపోతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు వ్యాలంటైన్స్ డే హడావుడి మొదలవుతుంది. మార్కెట్లోని గిఫ్ట్ షాపులు రంగురంగుల బెలూన్లు, హార్ట్ షేప్ కుషన్లు, టెడ్డీ బేర్లు, ప్లాస్టిక్ పూలతో నిండిపోతాయి. షాపుల ముందు పెద్ద పెద్ద ఆఫర్ బోర్డులు కనిపిస్తాయి. స్పెషల్ వ్యాలంటైన్స్ హ్యాంపర్, లవ్ కాంబో ఆఫర్, బై వన్ గెట్ వన్ అంటూ ప్రకటనలు ఆకర్షిస్తాయి. చూడటానికి ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. ఎవరికైనా వెంటనే కొనాలనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ గిఫ్ట్లలో చాలా వాటి పరిస్థితి ఏమవుతుంది? అవి అల్మరాలో మూలన పడిపోతాయి. ఈ విషయాన్ని రాహుల్ అనే యువకుడు ఒకసారి గమనించాడు. గత సంవత్సరం వ్యాలంటైన్స్ డే రోజు అతను తన ప్రేయసి స్నేహకు పెద్ద టెడ్డీ బేర్, చాక్లెట్ బాక్స్, ఒక క్యూట్ కుషన్ ఇచ్చాడు. స్నేహ చాలా సంతోషపడింది. కానీ కొన్ని వారాల తర్వాత ఆ టెడ్డీ ఒక మూలన పడింది. కుషన్ కూడా వాడకుండా అలాగే ఉంది. కానీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఆమెకు నిజంగా గుర్తుండిపోయిందా, లేక అది కేవలం ఒక రోజు ఆనందం మాత్రమేనా అని రాహుల్ ఆలోచించాడు. ఈ సంవత్సరం మాత్రం అతను భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఖరీదైన గిఫ్ట్ కాకుండా భావం ఉన్న గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. స్నేహ ప్రేమ ఎంత ముఖ్యమో తెలియజేసేలా ఉండాలని అనుకున్నాడు. మొదటగా అతను ఒక చిన్న వెండి నెక్లెస్ ఆర్డర్ చేశాడు. ఆ నెక్లెస్ మీద వారి ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలు ఎంగ్రేవ్ చేయించాడు. అలాగే వారు మొదటిసారి కలిసిన తేదీ కూడా చెక్కించాడు. అది కేవలం ఆభరణం కాదు, అది వారి ప్రేమకు గుర్తు. స్నేహ దాన్ని ధరించిన ప్రతిసారి ఆ రోజు గుర్తొస్తుంది. అంతేకాదు, వారు మొదటిసారి కలిసిన రోజు ఆకాశంలో ఉన్న నక్షత్రాల మ్యాప్ ను కూడా ఒక ఫ్రేమ్ లో తయారు చేయించాడు. ఆ ఫ్రేమ్ కింద చిన్నగా ఇలా రాశాడు: ఈ రోజే నువ్వు నా జీవితంలోకి వచ్చావు. ఆ మాటల్లో ఎంత ప్రేమ ఉందో చెప్పలేం. ఇంకా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కూడా ఇవ్వాలని రాహుల్ అనుకున్నాడు. అందుకే స్నేహకు ఒక స్పా డే బుకింగ్ చేశాడు. ఆమె చాలా రోజులుగా పని ఒత్తిడితో అలసిపోయి ఉంది. కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. అదే విధంగా ఒక సన్సెట్ డిన్నర్ ప్లాన్ చేశాడు. సముద్రం పక్కన కూర్చుని సూర్యాస్తమయం చూస్తూ భోజనం చేయడం ఒక అందమైన జ్ఞాపకమవుతుంది. ఇలాంటి అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. రాహుల్ మరో మంచి ఆలోచన కూడా చేశాడు. వారి ఇద్దరి ఫోటోలు, చిన్న చిన్న మెమరీస్ కలిపి ఒక అందమైన ఆల్బమ్ తయారు చేశాడు. ప్రతి ఫోటో పక్కన ఒక చిన్న నోట్ రాశాడు: ఇది మన మొదటి సినిమా, ఇది మన మొదటి ట్రిప్, ఈ రోజున నువ్వు చాలా నవ్వావని పేర్కొన్నాడు. దీంతో పాటు స్నేహకు మంచి సువాసనలు అంటే చాలా ఇష్టం. అందుకే రాహుల్ ఆమెకు ఇష్టమైన పర్ఫ్యూమ్ కూడా కొనివ్వాలని భావించాడు. అలాగే తనకు ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాడు. ఇద్దరూ ఒకే బ్రాండ్ వాడాలని నిర్ణయించుకున్నారు. ఆ వాసన వచ్చినప్పుడల్లా ఒకరికి ఒకరు గుర్తొస్తారు. ఇది చిన్న విషయమైనా అది వారి ప్రేమను మరింత బలపరుస్తుంది. ఇంకా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ గా రాహుల్ ఒక చిన్న మొక్క కొనిచ్చాడు. మన ప్రేమ ఈ మొక్కలా ఎప్పటికీ పెరుగుతూ ఉండాలని చెప్పాడు. ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ అది పెరుగుతున్నట్లు చూస్తూ వారు తమ బంధాన్ని కూడా పెంచుకుంటారు. ఒక చిన్న ప్లాంట్ ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఈ డిజిటల్ యుగంలో మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ సాధారణమైపోయాయి. కానీ చేతితో రాసిన లేఖకు ఉన్న విలువ వేరు. రాహుల్ ఒక లేఖ రాశాడు. అందులో తన భావాలు, తన కృతజ్ఞత, ప్రేమ అన్నీ రాశాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. నువ్వు నా బలం అని రాశాడు. ఆ లేఖ చదివినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇవి కేవలం గిఫ్ట్లు మాత్రమే కాదు, ఇవి జ్ఞాపకాలు, భావాలు, ప్రేమకు గుర్తులుగా నిలుస్తాయి. ఇలాంటి సమయంలో గిఫ్ట్ ధర ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ దానికి మించి అందులో భావం ఉండాలి. మీ భాగస్వామి గురించి ఆలోచించి వారికి నిజంగా ఉపయోగపడే లేదా గుర్తుగా నిలిచే బహుమతిని ఇవ్వండి. చిన్నదైనా ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ వారి మనస్సును తాకుతుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ప్రేమను స్పష్టంగా చూపించే బహుమతిని ఇవ్వండి.
మీ భాగస్వామి మనస్సును గెలుచుకోండి.